హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ ఏ-లైన్ ఫ్రాక్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. చాలా అంటే చాలా స్మూత్గా, కంఫర్టబుల్గా చాలా బాగుంది. ఫ్రిల్స్ కూడా చాలా ఫ్లోయీగా అండ్ ఫ్రిల్ హ్యాండ్స్ నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. సో ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం రండి. నేనైతే ఈ శారీ యూజ్ చేస్తున్నాను ఈ డ్రెస్ కోసం. సో టోటల్ శారీ ఏం పడదు. నేను జస్ట్ ఒక ఎండ్ దగ్గర నుంచి ఒక 2 ఫోల్డ్ చేస్తున్నాను దీన్ని. డ్రెస్కి ఎంతైతే అవసరమో అంత ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి ఇలా చేసి కట్ చేసుకుంటున్నాను. సో మనం కట్ చేసిన పార్ట్ని డ్రెస్కి టాప్ పార్ట్కి యూజ్ చేస్తాం అన్నమాట. చూడండి నేను ఇప్పుడు 4 ఫోల్డ్ చేస్తున్నాను దీన్ని. సో పిన్స్తో సెక్యూర్ చేసుకున్నాను హ్యాండ్స్ అన్నీ. నేను పైన కింద ఉన్న ప్లెయిన్ క్లాత్ యూస్ చేయట్లేదు, దాన్ని కట్ చేసేస్తాను. సో మధ్యలో ఉన్న క్లాత్ యూస్ చేస్తున్నాను. 40 ఇంచెస్ ఉంది. సో 40 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను నేను. విడ్త్ వచ్చేసి 23 ఇంచెస్ ఉంది. 4 ఫోల్డ్ మీద ఉన్న తర్వాత 23 ఇంచెస్ ఉంది. సో ఇలాగ నేను ఆ పార్ట్లో మార్క్ చేసుకుని అక్కడి నుంచి మార్క్ చేస్తున్నాను. షోల్డర్ వచ్చేసి 7.5 ఇంచెస్. నేను మెయిన్ క్లాత్ మీద మార్క్ చేస్తున్నాను. మీరు కావాలంటే లైనింగ్ మీద చేసుకోండి. ఆర్మ్ హోల్ వచ్చేసి 8 ఇంచెస్. సో లైన్స్ డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ 0.5 ఇంచెస్ షోల్డర్ డౌన్ కోసం తీసుకున్నాను. జస్ట్ 9 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. 14 ఇంచెస్ దగ్గర వేస్ట్ అనేది మార్క్ చేస్తున్నాను. 8 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్కి. అలాగే 21 ఇంచెస్ దగ్గర హిప్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. 10 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఏమో మార్జిన్కి తీసుకుంటున్నాను. జాయిన్ చేస్తున్నాను. ఇక్కడేమో కర్వ్ కింద డ్రా చేసుకుంటున్నాను షేప్. సో ఫ్రంట్ షేప్ కోసం 1 ఇంచెస్ తీసుకున్నాను అండ్ బ్యాక్ పార్ట్ కోసం 1.5 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇక్కడి నుంచి బాటమ్ వరకు ఇలాగ జాయిన్ చేసేసుకోండి. సో కట్ చేసేసుకుంటున్నాను. ఇదంతా నార్మల్ కటింగ్ ప్రాసెస్, నార్మలే కదా. సో ఇలా డ్రెస్ కట్ చేసేసుకుంటున్నాను. సో ఫ్రంట్ షేప్ కట్ చేస్తున్నాను. సో అంతే, టాప్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రిల్స్ కోసం నాకు తెలిసి నేను కాంట్రాస్ట్ కలర్ దానిలో వైట్ డాట్ ఉంది కదా, సో అది తీసుకున్నాను. ఇది 4 ఫోల్డ్ మీద ఉంది. విడ్త్ వచ్చేసి అరౌండ్ 36 ఇంచెస్ అలా ఉంది. లెంత్ 10 ఇంచెస్ 11 ఇంచెస్ అలా తీసుకుంటున్నాను నేను. సో ఇలాంటివి 3 పార్ట్స్ తీసుకుంటున్నాను నేను. ఓకే, 3 మీటర్స్ పడుతుంది. ఇప్పుడు ఒక ఫ్యూజింగ్ పేపర్ తీసుకోండి. విడ్త్ ఈ 4 ఫోల్డ్ మీద ఉన్న లెంత్ ఎంత ఉందో దానికి ఈక్వల్గా చూసుకోండి. టాప్ పార్ట్కి ఈక్వల్గా అంటే 23 ఇంచెస్ అలా తీసుకున్నాను కదా, సో అలా తీసుకోండి. 4 ఇంచెస్ ప్లస్ 1 ఇంచెస్ మార్జిన్ తీసుకుంటున్నాను లెంత్. ఇక్కడ సెంటర్ నుండి 21 ఇంచెస్ తీసుకుంటున్నాను. సెంటర్లో పెట్టి అటు 21 ఇంచెస్ ఇటు 21 ఇంచెస్. ఎందుకంటే నాకు 7 కర్వ్స్ కావాలి. విడ్త్ గ్యాప్ 6 ఇంచెస్. సో 6 × 7 42 అవుతుంది. రిమైనింగ్ ఉన్న ఇంచెస్ నేను కర్వ్ కింద లాస్ట్లో జాయిన్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఇక్కడ మనం ఇలా స్లైట్ కర్వ్ అనేది డ్రా చేస్తాం ఎండింగ్లో, ఒకవేళ కర్వ్కి సరిపోతే. ఇప్పుడు పైన లైన్ డ్రా చేసుకున్నాను నేను. 4 ఇంచెసే కదా తీసుకున్నాను, 1 ఇంచ్ మార్జిన్ కాబట్టి. సో నాకు ఇప్పుడు గ్యాప్స్ అనేవి 6 ఇంచెస్, ఈ కర్వ్స్ 6 ఇంచెస్ గ్యాప్లో రావాలి. సో నేను ఏం చేస్తానంటే నా టోటల్ విడ్త్ని ఇప్పుడు 6తో డివైడ్ చేస్తాను. అంటే 46 కదా, 46 టోటల్ డివైడెడ్ బై 6, 7.6 అంటే టోటల్ 7 కర్వ్స్ వస్తాయి నాకు. ఇప్పుడు 6 ఇంచెస్ గ్యాప్లో కావాలి అనుకుంటున్నాను కాబట్టి. సో 1 ఎండ్ దగ్గర నుంచి నేను ఇక్కడ 6 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత 12 ఇంచెస్, అలాగా ఇంచెస్ గ్యాప్ అనేది 6 మల్టిపుల్స్లో నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే నాకు గ్యాప్ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీకు నచ్చిన గ్యాప్ మీరు తీసుకోండి. ఇలా విడ్త్ అంతా చేసుకోవాలన్నమాట. అండ్ పైన లెంత్ అట్లీస్ట్ 4 ఇంచెస్ ఉంచుకోండి. అలా 4 ఇంచెస్ ఉంచుకుంటేనే కర్వ్ అనేది నీట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఇలా వెర్టికల్ లైన్స్ డ్రా చేస్తాను ఆ 6 ఇంచెస్ మార్కింగ్స్ మీద. సో ఇలాగ మీరు అటు సైడ్ ఇటు సైడ్ కూడా వెర్టికల్ లైన్స్ డ్రా చేసుకోండి. ఇప్పుడు సెంటర్ మార్క్ చేసుకోండి. 6 ఇంచెస్కి సెంటర్ 3 ఇంచెస్ కదా, అది పైన మిడ్ పాయింట్ పైన మీరు మార్క్ చేసుకోవాలి. అలాగా మొత్తం ఓవరాల్ లెంత్ అలా మిడ్ పాయింట్ 3 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను.
మీరు పైన జస్ట్ హాఫ్ ఇంచ్ అయినా వదులుకోండి, 1 ఇంచ్ వదలక్కర్లేదు. ఇప్పుడు ఈ లైన్ ఇలాగ జాయిన్ చేయండి. ఐదర్ మీకు ఏ షేప్ కావాలంటే అది స్లాంట్ అయినా డ్రా చేసుకోండి, లేకుంటే నేను మధ్యలో చిన్నగా కర్వ్ ఇచ్చి డ్రా చేసుకుంటున్నాను. మీ ఇష్టం షేప్ అనేది. సో, మీకు నచ్చినట్టు మీరు డ్రా చేసుకోండి ఓవరాల్‌గా ఇలా చూపిస్తున్నట్టు. ఆ కార్నర్స్ నుంచి ఆ మిడ్ పాయింట్‌కి. సో, లాస్ట్‌లో మాత్రం ఇలాగ కర్వ్ కింద యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి కంప్లీట్‌గా రాదు కదా! కొన్ని ఇంచెస్ మిగులుతది కదా! సో, బ్యాక్ పార్ట్‌కి కూడా ఇలా డ్రా చేసేసుకోండి. చూడండి లాస్ట్‌లో నాకు కర్వ్ కన్నా కొంచెం మిగిలితే నేను అలా ఎండ్స్ అలాగా కర్వ్ డ్రా చేసుకున్నాను. సో, ఇలా కట్ వర్క్ మెథడ్‌లో మనం ఎలా చేస్తామో అలాగా స్టిచ్ వేసేసుకోండి. కట్ చేసుకొని స్టిచ్ వేసేసుకోండి. మీకు కావాలంటే డైరెక్ట్‌గా ఫ్యాబ్రిక్ మీద కూడా మీరు మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవచ్చు. చూడండి నేను దీనికి ఫ్రిల్స్ ఇచ్చాను. డబుల్ ఫోల్డ్ చేశాను. జిగ్‌జాగ్ చేశాను ఒక ఎండ్. నెక్స్ట్ ఇక్కడేమో మన ఫ్రిల్స్ ఒక 0.5 ఇంచెస్ కింద ఇచ్చుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. పైన కాకుండా కొంచెం 0.5 ఇంచెస్ కింద ఎంచుకుంటే ఫ్రిల్ అనేది పైకి అలా నీట్‌గా కనిపిస్తది. సో, మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయో 3 పార్ట్స్ తీసుకున్నాను. 3 పార్ట్స్‌కి ఇలాగ ఇచ్చుకోండి. జాయింట్ పడింది నాకు మధ్యలో. చూడండి ఇప్పుడు ఈ కర్వ్ పార్ట్‌కి నేను దీన్ని అటాచ్ చేస్తాను. చూడండి ఇప్పుడు పైకి మనకి ఇలా కనిపించాలి కాబట్టి చూడండి ఇలా పెట్టుకొని బ్యాక్ సైడ్ స్టిచ్ వేసుకోండి. చూడండి బ్యాక్ సైడ్ తిప్పుకున్నాను. నేను ఫ్యూజింగ్ పేపర్ థిక్‌ది తీసుకున్నాను. అందుకని నిలబడతది అని చెప్పి ఫ్రిల్స్‌కి. మీకు నచ్చినట్టు మీరు కట్ వర్క్ మెథడ్ కట్ చేసుకోండి. సో, చూడండి ఇలాగ జస్ట్ ఫ్రిల్ కిందన ఇలాగ బ్యాక్ సైడ్ నుంచి మీరు ఇలాగ ఆల్రెడీ షేప్ మనం కట్ చేసుకున్నాం కాబట్టి, ఆ షేప్ ఎలా ఉందో అలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో, స్టిచ్ చేసిన తర్వాత లుక్ అనేది ఇలాగ వస్తది. ఫ్రంట్ లుక్ అనేది ఇలాగ. చూడండి మనం 0.5 ఇంచెస్ కిందకి ఫ్రిల్ ఇచ్చుకున్నాం కాబట్టి నీట్‌గా ఇలా కనిపిస్తది. నాకు చూడండి 7 కర్వ్స్ దాకా వచ్చింది నాకు 6 ఇంచెస్ గ్యాప్ తీసుకోవడం వల్ల ఫ్రిల్ పార్ట్. మీకు కావాలంటే లెంత్ కట్ చేసుకోండి ఇలాగా. నేను అలాగే ఉంచేసాను జిగ్‌జాగ్ మెథడ్‌లో. మీకు కావాలంటే లెవెల్ ఈక్వల్‌గా కావాలంటే చూసుకోండి. ఇలా కర్వ్ ఉంది కదా! ఆ కర్వ్ టాప్‌లో లెంత్ చెక్ చేసుకొని, ఆ లెంత్ ఎంత ఉందో చూసుకొని మిగిలిన పార్ట్స్ ఇలాగా మీరు ఆ లెంత్ వైస్ ఇలాగ కట్ చేసుకోండి ఈ డౌన్ పార్ట్‌లోని. నేను లైనింగ్ ఇప్పుడు అటాచ్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రిల్స్ అయ్యి యాడ్ చేయడానికి నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించిందని ఇప్పుడు కట్ చేసుకొని అటాచ్ చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు ముందే యాడ్ చేసుకోండి. లేకుంటే లైనింగ్ సెపరేట్‌గా తీసుకున్నా ఓకే. చూడండి నేను అటాచ్ చేస్తున్నాను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్‌కి. సో, అటాచ్ చేసేసాను. జాగ్రత్తగా చూసుకోండి ఫ్రిల్ కలర్‌కి, లైనింగ్‌కి మ్యాచ్ అవ్వాలి ఒక్కొక్కసారి. లేకుంటే జస్ట్ టాప్ పార్ట్ వరకు ఆ లైనింగ్ వేసుకోండి. ఫ్రిల్ పార్ట్ వదిలేయండి. సో, ఇలా అటాచ్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు నెక్ నేను బ్యాక్ ఏమో ఇలాగ రౌండ్ షేప్ తీసుకున్నాను. ఫ్రంట్ ఏమో వీ నెక్ తీసుకున్నాను. ఫ్యూజింగ్ పేపర్ అటాచ్ చేసి ఇలాగ స్టిచ్ చేస్తున్నాను. కటింగ్ అది చూపించట్లేదు. వీడియో లెంత్ అయిపోతది. ఇప్పటికే చాలా లెంత్ ఉంది. సో, మీకు నచ్చిన మెథడ్‌లో మీరు ఇలాగ స్టిచ్ వేసుకోండి. సో, నేను ఫ్యూజింగ్ పేపర్ యూజ్ చేసి చేస్తున్నాను కటింగ్. సో, స్టిచ్ చేసి ఇలాగ కట్ చేసుకోవడమే. తర్వాత ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ స్టిచ్ వేసుకుంటున్నాను. బాగా నిలబడుతుంది అప్పుడు. విడ్త్ వచ్చేసి 4.5 ఇంచెస్ అలా తీసుకున్నాను నేను. లెంత్ 6 ఇంచెస్ అలా తీసుకున్నాను. చూడండి బోత్ నెక్స్ ఇలా స్టిచ్ వేసేసుకోండి. సో, స్టిచ్ చేసేసాను. ఇది వీ నెక్. ఫ్రంట్ సైడ్. చూడండి ఫినిషింగ్ అది చాలా నీట్‌గా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా. ఫ్యూజింగ్ పేపర్ వేసుకుంటే కొంచెం నీట్‌గా ఫినిషింగ్ వస్తుంది. సో, ఇది జార్జెట్ కాబట్టి మనం ఫ్యూజింగ్ పేపర్ వేసుకొని నెక్ చేసుకోవడం బెటర్. బ్యాక్ సైడ్ వచ్చేసి నేనేమో ఇలాగా నార్మల్ బ్యాక్ నెక్ ఇది రౌండ్ నెక్ తీసుకున్నాను బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనం షోల్డర్స్ జాయిన్ చేద్దాము. షోల్డర్స్ జాయిన్ చేసేయండి. స్టిచ్ వేసుకోండి అటు ఇటు కూడా. ఇప్పుడు ఆర్మ్ హోల్ పార్ట్‌కి మనం బయాస్ పీస్ అటాచ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఫ్రిల్స్ ఇస్తున్నాను కదా! మీకు నార్మల్ హ్యాండ్ అయితే అవసరం లేదు. సో, బయాస్ పీస్ అరౌండ్ నేను 2 ఆర్ 2.5 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను. ఇలాగ మెయిన్ సైడ్ మీద ప్లేస్ చేసి నేను చూపిస్తున్నట్టు ఫస్ట్ ఇలా స్టిచ్ వేసుకోండి.
దాని తర్వాత అటుపక్కన ఒక స్టిచ్ వేసుకుంటున్నాను నేను. ముందే వేసుకోవాలి ఫోల్డ్ చేసి, మర్చిపోయిన ఇప్పుడు వేసుకుంటున్నాను. అటు సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చూడండి. స్లీవ్ మీద కాదు, అక్కడ పక్కన వేసుకుంటున్నాను బయాస్ పీస్ మీద. సో ఇప్పుడు చూడండి, ట్రిమ్ చేయండి ఎక్స్ట్రా పార్ట్ మనం కట్ చేసింది ఏదైతే ఉందో, స్టిచ్ చేసింది ఏదైతే ఉందో అది. ఇప్పుడు దీన్ని ఇలాగ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి, డబుల్ ఫోల్డ్ చేసి. ఇక్కడ మనం ఆల్రెడీ స్టిచ్ చేసిన పార్ట్ ఉంది కదా, అటు సైడ్ బయాస్ పీస్ది ఇలాగా డబుల్ ఫోల్డ్ చేసి ఇలాగా మీరు స్టిచ్ వేసుకోండి బయాస్ పీస్ని. నీట్గా వస్తుంది అప్పుడు ఫినిషింగ్. సో బోత్ అటు సైడ్ కూడా మీరు ఆమ్ హోల్కి ఇలాగా వేసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ ఫ్రిల్ స్లీవ్ వేస్తున్నాను కదా, అందుకని ఇలాగా అటాచ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఫ్రిల్ స్లీవ్స్ కోసం విత్ అరౌండ్ 4.5 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ అయితే చాలా తీసుకున్నాను, 70 ఇంచెస్ అలాగా జాయింట్ పడింది. మీరు కూడా అలా తీసుకోండి, ఎక్కువే తీసుకోవాలి. అట్లీస్ట్ 50 ఇంచెస్ తీసుకోవాలి. సో ఇది 2 ఫోల్డ్ మీద ఉంది చూడండి. కార్నర్స్లో నేను ఇలాగ జస్ట్ మార్క్ చేసుకున్నాను, ఈ షేప్ లాగా కర్వ్గా లాస్ట్లో జాయిన్ చేయడానికి ఫ్రీగా ఉంటుందని. ఒక 7 ఇంచెస్ ఎండ్స్ నుంచి ఒక 7 ఇంచెస్ తీసుకోండి. అప్పుడు ఇలాగ ఈ షేప్ ఇలాగ డౌన్కి ఇలాగ మార్క్ చేసుకొని కట్ చేసుకోండి, జాయిన్ చేసినప్పుడు ఈజీగా ఉండడం కోసం. సో చూడండి, నేను డబుల్ ఫోల్డ్ చేశాను, అటు ఇటు జిగ్జాగ్ చేశాను. డబుల్ ఫోల్డ్ చేసి అయిన తర్వాత నాకు అరౌండ్ 3.4 ఇంచెస్ అలా వచ్చింది విడ్త్ అనేది. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి మనం స్టిచ్ వేసుకుంటాం. సెంటర్లో ఇలా ఫోల్డ్ చేసేసి ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు ఫ్రిల్ స్లీవ్ అనేది ఫామ్ అయిపోతుంది. చూడండి, సెంటర్లో పెట్టాను, కొంచెం లెంత్ గ్యాప్ వదిలేసి ఇలాగ ఫోల్డ్ చేసి చిన్నగా స్టిచ్ వేసుకోండి. ఫస్ట్ చూపిస్తున్నాను స్లోగా మీకు. సో అలాగ మళ్ళీ ఇంకొక ఫోల్డ్ వేసి స్టిచ్ వేసుకోండి. సో అలా కంటిన్యూస్గా మీరు స్టిచ్ చేస్తూ ఇలా ఫోల్డ్ చేస్తూ స్టిచ్ వేసేసుకోండి, అలాగా వచ్చేస్తుంది అలాగా. సో అలా ఫోల్డ్ చేస్తూ మీరు స్టిచ్ చేస్తే అలాగ ఫ్రిల్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. సో మధ్యలో సెంటర్లో మళ్ళీ ఇంకొకసారి స్టిచ్ వేసుకుంటున్నాను నేను. సో అలా నెక్స్ట్ స్లీవ్ కూడా అలాగే స్టిచ్ వేసేసుకోండి మీరు. చూసారు కదా, స్లీవ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ స్లీవ్ అనేది మనం టాప్ పార్ట్కి అటాచ్ చేయాలి. సో ఈ ఆర్మ్ హోల్ షేప్ ఏదైతే ఉందో అక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర అదిని ఈ స్లీవ్ యొక్క సెంటర్ మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోండి. బోత్ సెంటర్స్ని ఇలా మ్యాచ్ చేసి పైనే వేసుకోవాలి మనం డైరెక్ట్గా స్టిచ్. ఇక్కడ ఏంటంటే మరీ ఎడ్జ్లోకి వేయకండి, మీరు ఎడ్జ్లోకి వేయకుండా ఒక 0.25 ఇంచెస్ అలా కొంచెం వదిలేసి ఆల్రెడీ మనం ఆర్మ్ హోల్ షేప్కి వేసిన మార్కింగ్ ఉంటుంది కదా ఆ స్టిచ్ది, అక్కడ ఇలాగ మీరు స్టిచ్ వేసేసుకోండి. బయాస్ పీస్ వేసిన స్టిచ్ మార్కింగ్ ఉంటుంది కదా, దాని మీద ఇలా పెట్టుకుని ఫ్రంట్ సైడే ఇలాగ స్టిచ్ వేసేసుకోండి. ఇలా రైట్ సైడ్ స్టిచ్ వేసేయండి. ఎక్స్ట్రా పార్ట్స్ ఎండ్స్లో ఉంటాయి, ట్రిమ్ చేసేసుకోండి లెంత్. ఇప్పుడు చూడండి, ఇలా పైన ఇలా సైడ్కి ఫోల్డ్ చేసి ఇలాగా ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోండి నిలబడడం కోసం. ఇలా సైడ్కి నెక్ సైడ్ ఇలాగా మీరు మొత్తం జస్ట్ దాని మీద ఇలాగ స్టిచ్ వేసుకోండి. తర్వాత ఐరన్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది ఫ్రిల్ దాని మీద ఇలా నిలబడుతుంది అన్నమాట నీట్గా. చూడండి, స్లీవ్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా స్లీవ్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇంక మనం సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. సైడ్స్ అనేవి జాయిన్ చేసేసుకుందాం. సో పైనుంచి అలా ఫ్రిల్ పార్ట్ వరకు కూడా మీరు స్టిచ్ వేసేసుకోండి. దాని తర్వాత లాస్ట్లో మీరు జిగ్జాగ్ చేసుకోండి. మీరు ఒకవేళ లెవెల్ చేసుకుంటే లెవెల్ చేసుకొని, లేకుంటే అలాగే ఉంచేసుకోండి. నేను అలాగే ఉంచేసాను జిగ్జాగ్ మెథడ్లో. మొత్తం ఆ ఫ్రిల్స్ అన్నిటికీ కూడా డబల్ ఫోల్డ్ చేయడం కానీ జిగ్జాగ్ కానీ చేయండి. చూడండి, నేను మొత్తం సైడ్స్ జాయిన్ చేసేసాను. ఇక్కడ మీ ఫిట్టింగ్ అనేది మార్క్ చేసుకుని స్టిచ్ వేసుకోండి. సో అంతే, టర్న్ చేయండి, మన డ్రెస్ రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్, ఇదేమో బ్యాక్ పార్ట్ వేసుకొని చూపిస్తాను. So if you like this video, please give it a thumbs up, and if you have any doubts, please comment, subscribe for more videos. Thank you.